ప్రైవేట్ స్కూళ్ళలో ఉచిత ప్రవేశాలు జూన్ రెండవ జాబితా విడుదల. జూన్ కాదు. ఆర్టీఈ చట్టం కింద ప్రైవేట్ స్కూళ్ళలో 25% సీట్లు పేదలకు కేటాయించడంలో భాగంగా రెండో విడత జాబితాను సమగ్ర శిక్ష ఇవాళ విడుదల చేసింది. ఈ స్కూళ్ళలో ఉచిత ప్రవేశాలకు లాటరీ ద్వారా 10,453 మందిని ఎంపిక చేసింది. ఆ విద్యార్థుల సమాచారం పేరెంట్స్ మొబైల్లకు మెసేజ్ చేయడంతో పాటు csc.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచామని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. ఈ నెల 6 నుంచి 17వ తేదీ లోపు స్కూళ్ళలో చేరాలని సూచింది. ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూళ్ళలో ఏడా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఫ్రీగా. మరి మీ పిల్లల కొద్దా తెలంగాణలో ఉన్న తల్లిదండ్రులను అడుగుతా ఉన్నా, ఈ చట్టం వస్తే ఇట్లుంటుంది. ఫ్రీగా ₹1 తలగదు. శ్రీ చైతన్య నారాయణ 7 నెలలు చదవండి ఫ్రీగా. 25% మంది పిల్లలకు ఫ్రీగా దొరికేటువంటి ఈ చట్టం ఇక్కడ ఇంప్లిమెంట్ వద్దా? ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకపోగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి 2026 ఏప్రిల్ 26 తారీఖు వరకు 2012 స్కూళ్ళు మూసేసిండు. సర్కార్ స్కూళ్ళు 2012 కాదు, 1200 చిల్లర స్కూళ్ళు మూసేసిండు. కొత్త ప్రైవేట్ స్కూళ్ళు 2600 స్కూళ్ళకు దాదాపు పర్మిషన్లు ఇచ్చిండు. అంటే గవర్నమెంట్ స్కూళ్ళను పండబెట్టి ప్రైవేట్ స్కూళ్ళను ఆయన లేపుతా ఉన్నాడు. ఈయన గవర్నమెంట్ ఆసుపత్రులను పండబెట్టి ఎయిమ్స్ ఉన్నది, ఇక్కడ బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, కేంద్ర ప్రభుత్వ నిధులతో కావాల్సినటువంటి ఎయిమ్స్ను చేసిరు. దాన్నే పడికేసింది. కానీ ఇలా మళ్ళా ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కోసం ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నాడు. ఈ దేశంలో విద్యా వైద్యం ఇవ్వడంలో ఈ ప్రధానమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి గారు ఎంత నిర్లక్ష్యంతో ఉన్నారో మన ప్రజలందరూ అర్థం చేసుకోవాలి.